ఎంపీ ఈటెల రాజేందర్పై ఒక మీడియా అసత్య కథనాలు ప్రచారం చేసిందని కొంపల్లి మున్సిపాలిటీ బీజేపీ కోశాధికారి మహేందర్ సాగర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం ప్రస్థానం, స్వతంత్ర ఉద్యమ సమయంలో జలియన్వాలా బాగ్ ఉదంతాన్ని, భగత్ సింగ్ని ప్రస్తావిస్తూ ఈటెల మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు వక్రీకరిస్తూ ఈటెల రాజేందర్ బీజేపీకి గుడ్ బై అంటూ ఒక మీడియా ప్రచారం చేయటాన్ని ఆయన ఖండించారు. సాధారణ ప్రజలు, కార్యకర్తల మనసులతోటి ఆటలాడుకోవద్దని కూడా మీడియా ప్రతినిధులకు సూచించారు. ఆయన ప్రజానాయకులపై అసత్య ప్రచారాలు చేసుకోవటం కంటే బ్రోకర్ పని చేసుకోండి అంటూ మహేందర్ సాగర్ సూచించారు. ప్రజలు గ్రామాల్లో కానీ, ఊళ్ళల్లో కానీ, పట్టణాల్లో కానీ ఉంటే, అంటే సోషల్ మీడియాపై కొంచెం తక్కువ అవగాహన ప్రజలు కానీ, బిజీ పర్సన్స్, స్క్రోల్ చేస్తూ పోతే హెడ్లైన్ చూసే పర్సన్స్ కానీ, టైం లేక మొత్తం మీలో అంటే పైన పటారు లోన్ ఉంటుందిగా మీ ఛానల్లో, అలాంటి చూసే టైం లేని వాళ్ళు ఇదేంది మా రాజధానికి ఇట్లా చేస్తాం, మా రాజధాని ఇట్లా పిచ్చి కూత రాష్ట్రాన్ని వాళ్ళు మనస్తాపం చెందుతారు. కొందరైతే డైరెక్ట్ తెలిసిన వాళ్ళు కానీ, కొందరు డైరెక్ట్ ఫోన్ చేసి ఏంది ఇట్లా టీవీలో వస్తుంది అనేసి. అంటే ఎందుకంటే ఒకప్పుడు తొలి వెలుగు ఛానల్కి ఒక క్రెడిబిలిటీ, ఒక గౌరవం అనేది ఉండేది. ఇంకా అదే ఉందనుకుని అనుకుంటున్నారు జనాలు. మీ ఛానల్ మారింది, మీ వ్యవస్థ మారింది, మీ పనితీరు మారింది అనేసి వారికి చాలా మంది తెలియదు. అసలు రాజేంద్ర మాట్లాడిన సబ్జెక్టు ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ 20 సంవత్సరంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే అయినా 4 దఫాలు ఎమ్మెల్యే కావాల్సి ఉంటుంది. కానీ స్వయం పాలన కోసం మేము, ఆత్మగౌరవం కోసం మేము పలుమార్లు రిజైన్ చేసి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాను నేను అనేసి చెప్పేవాళ్ళు. తదనంతరం